భర్తను చీరతో కట్టేసి భార్య కిరాతకం. తాగుడుకు బానిసై నిత్యం వేధిస్తున్నాడనే కోపంలో క్షణికావేశంలో చేసిన ఘోరం చివరికి ఆ కట్టుకున్న భార్యని హంతకురాల్ని చేసింది. రోడ్డు ప్రమాదం అంటూ కట్టుకథలల్లి తప్పించుకోవాలని చూసిన ఆ కిలాడీ భార్య నాటకాన్ని పోలీసులు చివరకు బట్టబయలు చేశారు. హైదరాబాద్ శివారులోని పీర్జాదిగూడ పరిధిలో వెలుగు చూసిన ఈ దారుణ హత్యోదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? భర్తను అంత కిరాతకంగా అంతమొందించడానికి దారితీసిన పరిస్థితులేంటి? వివరాల్లోకి వెళ్తే పీర్జాదిగూడ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ, సునీత దంపతులు. వీరి సంసారంలో గత కొంతకాలంగా మద్యం చిచ్చురేపుతోంది. 51 ఏళ్ల సత్యనారాయణ నిత్యం మద్యం తాగి ఇంటికి రావడం, కుటుంబ సభ్యులతో గొడవపడడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఆగస్టు 6వ తేదీన రాత్రి డ్యూటీ ముగించుకుని మధ్యాహ్న సమయానికి సత్యనారాయణ బాగా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. రోజువారీ పనులకు వెళ్లిన భార్య సునీత కూడా మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకుంది. ఇంటికి రాగానే సత్యనారాయణ మద్యం మత్తులో భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ప్రతిరోజు ఇదే నరకం అనుభవించాల్సి వస్తోందని, తనతో పాటు పిల్లలను కూడా మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడనే తీవ్ర ఆగ్రహం సునీతలో కట్టలు తెంచుకుంది. భర్తపై ఉన్న కోపంతో ఆమె విచక్షణ కోల్పోయింది. మద్యం మత్తులో సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్న సత్యనారాయణను తొలుత నేలపై పడేసింది. అతను తప్పించుకోకుండా ఎదురుదాడి చేయకుండా ఉండేందుకు వెంటనే తన చీరతో భర్త కాళ్లను గట్టిగా కట్టేసింది. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్న బలమైన సెంట్రింగ్ కర్రను చేతుల్లోకి తీసుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా భర్త తలపై, శరీర భాగాలపై విచక్షణారహితంగా చితకబాదింది. తీవ్ర రక్తస్రావంతో గాయాల పాలైన సత్యనారాయణ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. భర్త అచేతనంగా పడి ఉండడం చూసిన సునీత తన నేరాన్ని కాపిపుచ్చుకునేందుకు వెంటనే కొత్త డ్రామాకు తెరతీసింది. ఏమీ తెలియనట్లుగా తన కుమారుడికి ఫోన్ చేసి మీ నాన్న వాహనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడంటూ నమ్మవలికింది. హుటాహుటిన వచ్చిన కుటుంబ సభ్యులు సత్యనారాయణను తొలుత చికిత్స నిమిత్తం బోడుప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో సత్యనారాయణ మృతి చెందాడు. ఈ ఘటనపై తొలుత రోడ్డు ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు మృతదేహంపై ఉన్న తీవ్ర గాయాలను చూసి అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తగిలే గాయాలకు, మృతదేహంపై ఉన్న అంతర్గత దెబ్బలకు పొందన కుదరకపోవడంతో కేసును లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. సునీతను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. భర్త వేధింపులు భరించలేకే కాళ్లు కట్టేసి సెంట్రింగ్ కర్రతో కొట్టి చంపినట్లు సునీత పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. దీంతో మేడిపల్లి పోలీసులు హత్య కేసు నమోదు చేసి సునీతను అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో ఆమెను రిమాండ్కు తరలించారు. మద్యం మహమ్మారి ఒక నిండు ప్రాణాన్ని బలికొనగా కుటుంబ భారాన్ని మోయాల్సిన భార్యను జైలు పాలు చేసింది. ఈ ఘటన స్థానిక ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.